వెల్కమ్ టు N7 న్యూస్. హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కోలన్ వెంకటేష్ 1000 మంది కార్యకర్తలతో ఎస్పీ ఆరహిల్స్ వారి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేసి బీజేపీ పార్టీని గెలిపియాలని ప్రజలతో కోరారు. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ బీజేపీ ఆంజనేయులు, సంజీవ, కోలన్ సత్యనారాయణ ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ సమస్యలు ఎన్నో చాలా విధాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏరులై పారుతున్నాయి, డ్రైనేజ్ లైన్ కానీ కరెక్ట్ ఉండలేదు, ఆ వాటర్ లైన్స్ కూడా కరెక్ట్ లేవు. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని నేను అధిగమించడానికి నేను ప్రయత్నిస్తాను, ఫైట్ చేస్తాను. ఒక బీజేపీ ఒక నాయకునిగా, రహమత్ నగర్ డివిజన్ బీజేపీ నాయకునిగా ఇక్కడ నేను కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి నా పేరు కోలన్ వెంకటేష్. నేను ఇక్కడ ఏం ప్రాబ్లంలు ఉన్నా చేయడానికి నేను రెడీ ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ నాకు సహకరించి మీ అమూల్యమైన ఓటుని నాకేసి గెలిపించారనేది మా యొక్క మనవి. పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్కరు ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడ వరద బాధితులకు 10,000 రూపాయలు రాలేదు, ఆ 10,000 రూపాయలు ఏదో ఆశ చూపించారని మాకు ఇవ్వలేదు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము, ఆ సమస్యలు తీరకుండానే మాకు 10,000 రూపాయలు దొంగలు ఎత్తుకపోయారు, మాకైతే అందలేదు. కాబట్టి మీరు మాకు అండగుండి ఆ 10,000 రూపాయలు ఇప్పియండి, గవర్నమెంట్ మెడల్ ఉంచండి అని మాకు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. మాకు ఏ పార్టీ పోటీ కాదన్నట్టుగానే కనిపిస్తూ మేము పాదయాత్ర చేస్తుంటే జై భారత్, జై బీజేపీ, జై తెలంగాణ.